హాయ్ అండి, ఈ వీడియోలో మీకు సున్నుండలు ఎలా చేయాలో చేసి చూపిస్తాను. బెల్లంతో చేసిన నేతి సున్నుండలు అనమాట. పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ చాలా హెల్త్కి మంచిదన్నమాట. దట్టు ఎదిగే పిల్లలకైతే చాలా అవసరం అండి. ఇలాంటివి తినడం వల్ల ఫైబర్ ఎక్కువ ఉంటుంది, ఎముకలు దృఢంగా ఉండడానికి ఉపయోగపడుతుంది, జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. ఇలాంటి చాలా 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 ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి ఇది రెగ్యులర్గా మా పిల్లలకి చేసి ఇస్తూ ఉంటాను. వీక్లో ఒకటి అంటే తక్కువ క్వాంటిటీతో చేస్తాను కాబట్టి రెగ్యులర్గా రోజు 1-2 తినేస్తారు, అడికి అయిపోతుంది అనమాట. ఎక్కువ నిల్వ పెట్టుకోకుండా వారానికి అట్లా సరిపడంగా చేసి పెట్టుకుంటాను. సో ఇక్కడ వచ్చేసి ఒక టీ గ్లాస్ కొలతతో తీసుకుంటున్నానండి. తక్కువ మెజర్మెంట్తోనే తీసుకుంటున్నాను. అంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంచినామంటే స్మెల్ కూడా వస్తాయి, ఫ్రెష్నెస్ పోతుందన్న ఉద్దేశంతో నేను తక్కువ క్వాంటిటీతో చేస్తున్నాను అనమాట. ఒక టీ గ్లాసు మామూలు మినపగుళ్ళు, ఒక టీ గ్లాసు దబ్బ మినపప్పు అండి, పొట్టుతో ఉన్నవి. యాక్చువల్గా పొట్టుతో ఉన్నవి చేస్తేనే ఫైబర్ బాగుంటుంది, హెల్త్కి మంచిది అనమాట. ఎక్కువ పొట్టుతో ఇప్పుడు ఎట్లా అంటే డెకరేషన్ ఎక్కువ అయిపోయింది, పొట్టుతో చేస్తే ఎక్కువ బ్లాక్నెస్ వస్తుంది అన్నట్టు ఈక్వల్ క్వాంటిటీ తీసుకొని ఇలా డ్రై రోస్ట్ చేసుకోవాలండి. సిమ్లోనే పెట్టి చేసుకోవాలి డ్రై రోస్టు. మంచి స్మెల్ వస్తుంది, అది వేగంగా మంచి స్మెల్ వచ్చి ఇట్లా కలర్ మారుతుంది అనమాట. ఒక 2 స్పూన్లు బియ్యం కూడా వేసుకోండి. ఆ బియ్యం వేయడం వల్ల అది మనకి నోటికి అంటుకున్నట్టు లేకుండా, అదే పంటి కింద అంటుకున్నట్టు లేకుండా చాలా బాగుంటుంది. 2 స్పూన్లు ఎక్కువ వేయొద్దండి, 2 టీ స్పూన్లు వేసేసి వీటన్నిటితో పాటే వేయించుకోవాలన్నమాట. డ్రై రోస్ట్ చేసుకోవాలి, మంచి అరోమా స్మెల్ వస్తుంది, సూపర్గా ఉంటుంది అనమాట. స్మెల్ అయితే మాత్రము ఆ స్టేజ్ వచ్చే వరకు వేయించుకునేసి ఇవి కొంచెం చల్లారి పెట్టుకోవాలి, పక్కన పెట్టేసుకోవాలి. ఒక పళ్ళెంలో పోసి బాగా ఫ్యాన్ కింద పెట్టి చల్లార్చుకోవాలన్నమాట. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి, చాలా 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 హెల్త్కి మంచిది. పిల్లలకి ఇవ్వండి, మెమరీ పవర్ కూడా బాగుంటుందండి పిల్లలు ఇట్లాంటివి తినడం వల్ల. ఇప్పుడు రాను పిల్లలు అన్నీ మర్చిపోతున్నారు, వాళ్ళు జంక్ ఫుడ్లు తప్ప ఇట్లాంటి హెల్త్కి యూజ్ అయ్యే ఫుడ్ ఏది తినట్లేదు. సో మనమే కొంచెం ఫోర్స్ చేసి రెగ్యులర్గా ఇట్లాంటివి అలవాటు చేస్తే పిల్లలు ఫ్యూచర్లో హెల్త్ ఇష్యూస్ లేకుండా బాగుంటారనమాట. సో ఇవి చల్లార్చుకునే లోపు బెల్లం అంతా నేను సన్నగా తరుక్కున్నానండి. సన్నగా తరిగేసి ఇక్కడ 2 కప్పులు మినపప్పు తీసుకున్నాను కాబట్టి సేమ్ 2 కప్పులు అంటే 2 టీ గ్లాసులు బెల్లం తీసుకున్నాను. సన్నగా తరిగేసిన బెల్లం తీసేసుకున్నాను. చూడండి, ఇట్లా చల్లారిపోయిన తర్వాత మిక్సీలో వేసేసి ఇట్లా 4 యాలక్కాయలు కూడా వేసి, ఆ ఫ్లేవర్ బాగుంటుంది, ఇలాచి ఫ్లేవర్ బాగుంటుంది కాబట్టి అది వేసేసుకున్నాను. సో అది కూడా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక కొంచెం బరగ్గా ఉంటే బాగుంటుంది, మరీ పౌడర్ లాగా లేకుండా. సో ఇట్లా ఈ వీడియోలో చూపిస్తున్నట్టు 2 గ్లాసులు బెల్లం తీసుకున్నాను. 2 గ్లాసులు మినపప్పుకి సేమ్ మెజర్మెంట్తో 2 గ్లాసులు టీ గ్లాసులతో బెల్లం కూడా తీసేసుకున్నాను. ఇది మరీ బరగ్గా పెట్టుకోకుండా, మరీ పైన పౌడర్గా కాకుండా మీడియంగా బరగ్గా పట్టించుకుంటే బాగుంటుందన్నమాట. సో ఇట్లా నేను బెల్లం కూడా వేసేసి ఇంకోసారి పట్టించేసాను అనమాట. మెత్తగా బెల్లం అంతా కూడా ఈ పౌడర్లో ఇమిడిపోయేటట్టు ఇంకొకసారి గ్రైండ్ చేసేసుకున్నాం అనుకోండి. చూడు, కలర్ కూడా మారిపోయింది బెల్లం అంతా దీంట్లో వేయడం వల్ల. ఇంకేదన్నా ఉండలుగా ఉంటే ఒకసారి ఇట్లా అంతా కలుపుకునేసి కొంచెం అట్లా పిసికినట్లు చేసేసుకుంటే సరిపోతుంది. ఏమన్నా బెల్లం ఉండలు ఉంటాయేమో అన్న ఉద్దేశంతో ఒకసారి అలా చేసేసుకుంటే సరిపోతుందండి. దీనికి కొంచెం నెయ్యి బాగానే పడుతుంది. సో ఇక్కడ కాచి చల్లార్చుకున్న నెయ్యి అండి, నెయ్యి పోసేసి ఇంక ఉండలు పట్టించేసుకోవడమే. ఈజీ, సింపుల్, మరీ హెల్దీ ఫుడ్ అన్నమాట. సో చేసుకోవడం ఈజీ, హెల్త్కి చాలా మంచిది కాబట్టి ఇట్లా చేస్తున్నాను. ఇక్కడ నెయ్యి వేసేసి ఇంకా పౌడర్ని అంతా కలిపేసుకొని ఉండబట్టించేసుకోవడం అంతే అన్నమాట. రెగ్యులర్గా తింటే చాలా మంచిది. ఇంకా ఎన్నో ఇట్లాంటి వీడియోస్ మీకు పోస్ట్ చేస్తాను, హెల్దీ వీడియోస్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. ఇట్లా ఉండలు చేసేసుకొని అంతే, ఈజీ అన్నమాట. రెగ్యులర్గా రోజులో ఒకటి తిన్నా కూడా పిల్లలు చాలా మంచిది. ఇంకా పోను మీకు ఇంకా మంచిగా నువ్వు ఉండలు కానీ అట్లాంటివి కూడా చేసి చూపిస్తాను. నువ్వులు ఉండలు కూడా చాలా మంచిది హెల్త్కి. అట్లాంటివన్నీ డ్రై ఫ్రూట్ లడ్డు కానీ అట్లాంటివి చేసి చూపిస్తాను మీకు. ఇదైతే మాత్రం సూపర్గా వచ్చింది, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు. ఇలాచీ ఫ్లేవర్ కానీ ఈ నెయ్యి ఫ్లేవరు చాలా బాగుంటుంది, హెల్త్కి కూడా మంచిది అన్న ఉద్దేశంతో ఈ వీడియో చేసి చూపిస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇదన్నమాట ఫైనల్ లుక్. తక్కువ వచ్చినాయి, చాలా 12 లడ్డూస్ వచ్చాయంతే, అంత తక్కువ క్వాంటిటీతో చేశాను అనమాట. చాలా 1 వీక్ తినేస్తే మళ్ళీ ఫ్రెష్గా ఇంకోటి ఏదైనా చేసుకున్న ఉద్దేశంతో చాలా తక్కువ క్వాంటిటీతోనే చేశాను అనమాట. అంతే, ఇదే ఫైనల్ లుక్. ఇట్లా వచ్చిందనమాట. టేస్ట్ కానీ ఫ్లేవర్ కానీ చాలా బాగుండింది, చాలా అంటే చాలా బాగుంది. ఎప్పుడు స్వీట్ నేనే తిన్నాను అనమాట, నచ్చి అంత ఇదిగా ఉంది. టేస్ట్ చూడకుండా చేశాను కానీ సూపర్గా వచ్చింది, మెజర్మెంట్ అంతా బాగుండింది. సో అన్నీ కరెక్ట్ కొలతలతో సూపర్గా వచ్చిందనమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.